నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. తమ్మినేని సీతారాం వైసీపీలో స్పీకర్గా పనిచేసిన తమ్మినేని సీతారాం గారికి భూ భూ ఆరోపణలపై హైకోర్టు నుంచి ఊరట పొందగా ఆయన భార్యతో పాటు విచారణకు హాజరవుతున్నట్లు తెలిపారండి. అట్లాగే ఈ కేసులో చూసుకుంటే శ్రీకాకుళం పరిధిలోని బలగ పరిధిలో 3 నుంచి 4 కోట్ల విలువైన భూమిని ఫోర్జరీ డాక్యుమెంట్లు, నకిలీ డెత్ సర్టిఫికెట్లతో రిజిస్టర్ చేయించుకున్నారంటూ తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణి, కుమారుడు నాగల్పై శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన సంగతి మనకు అందరికీ తెలుసు. కేసు అయిన తర్వాత పారిపోవడం, కుటుంబ సభ్యులు కనపడకుండా పోవడం, పోలీసులు వాళ్ళ కోసం ఎరకడం కూడా మనం చూసాం. ఎందుకంటే వైకాపాలో ఉన్న వాళ్ళందరూ చేసే ఈ పని. దీనికి సీతారాం గారు మంచివాడు, నేను తప్పు చేయలేదని సీతారాం గారు చెప్తున్నాడు. మరి ఈ హైకోర్టు కేసు బెయిల్ తీసుకున్నారు. అయితే ఈ కేసులో తమ్మినేని సీతారామ దంపతులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణ వరకు వారిని అరెస్టు చేయొద్దని పోలీసులను ఆదేశించింది. ఎందుకంటే పరారులో ఉండారు. 3 నుంచి 4 కోట్లు విలువ చేసే భూమిని బతికుండగానే డెత్ సర్టిఫికేట్ సృష్టించి ఏరోల పేరు మీద నుంచి చూపించి తన కొడుకు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు తమ్మినేని సీతారాం. ఆయన స్పీకర్గా పనిచేసి రాజ్యాంగబద్ధంలో ఉండి పేదలకు, ప్రజలకు ఒక మంచి అవకాశాన్ని ఇవ్వాల్సిన అతనే ఇట్లాంటి చేస్తే ఇంకా ప్రజలకు ఇలాంటి వాళ్ళని ఎలా నమ్ముతారు మీరే చూడండి. కానీ కుమారుడికి మటుకు హైకోర్టు షాక్ ఇచ్చిందండి. ఈ కేసులో నిందితుడుగా ఉన్న సీతారాం కుమారుడు ఎంగట శ్రీరామ్ చిరంజీవి నాకు మాత్రం అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించింది. ఏమనేది దీని మీద మన తమ్మినేని సీతారాం గారు మాట్లాడుతూ నేను అట్లాంటి ఏమీ చేయలేదు, ఏ ఇబ్బందులు చేయలేదు, కాబట్టి ఇవన్నీ కావాల్సిందే చేస్తున్నారు అనేది కూడా చూస్తున్నారండి. ఈ ఫోర్జరీ డాక్యుమెంట్లతో భూమిని రిజిస్టర్ చేయించుకుంటారన్న ఆరోపణలపై శ్రీకాకుళం గ్రామీణ పోలీసులు నమోదు చేసిన కేసులో తమ్మినేని సీతారాం, ఆయన సతీమణి వాణికి హైకోర్టులో ఊరట లభించింది. వారిద్దరికి మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణ వరకు వారిద్దరిని అరెస్టు చేయొద్దని పోలీసులకు ఆదేశించింది. కాబట్టి పోలీసులు దర్యాప్తుకు వాళ్ళిద్దరూ సహకరించాలనేది మటుకు కోర్టు చెప్పిందండి. ఎందుకంటే సీతారాం గారి వాణి వయసు 65 ఏళ్ళు కావడంతో ఆమె విషయంలో చట్టం ప్రకారం నడుచుకోవాలని పోలీసులకు తేల్చి చెప్పింది. కాగా ఇదే కేసులో నిందితుడుగా ఉన్న సీతారాం కుమారుడు ఎంగట శ్రీరామ్ చిరంజీవి నాగుకు అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించింది. చూడండి. ప్లస్ మన తమ్మినేని సీతారాం గారు మాట్లాడుతూ కొనుగోలు చేసిన భూమిపై వివాదం ఉన్న విషయం తెలిసిన వెంటనే తాము కూడా చట్టపరమైన మార్గాన్ని ఎంచుకున్నామని తమ్మినేని తెలిపారు. గత ఏడాదిన్నర కాలంగా ఈ వ్యవహారం సివిల్ కోర్టులో విచారణలో ఉందని చెప్పారు. ఈ భూమి వ్యవహారంలో మేము కూడా బాధ్యతలమే. సివిల్ వివాదం కొనసాగుతుండగానే క్రిమినల్ కేసు నమోదు చేయడం ఆశ్చర్యంగా ఉందని ఆయన చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి చట్టపరంగా కోర్టు ముందుకు వాదనలు వినిపిస్తామని తమ్మినేని సీతారాం గారు చెప్తున్నారు. నేను ఏ తప్పు చేయలేదు, అన్ని పత్రాలు సమర్పించామని, నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది నమ్మకం ఉందని తమ్మినేని సీతారాం గారు చెప్తున్నారు. ఎందుకంటే డెత్ సర్టిఫికేట్ తెప్పించుకున్నప్పుడు చూడలే, అన్నీ చూడలే, నీ ఏ చట్టాన్ని ఉల్లంఘించలేదు, నేను బాధ్యతనే అని తమ్మినేని సీతారాం గారు చెప్తున్నారండి. ఆయన ఇన్ని రోజులు ఇప్పుడు బెయిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మీడియా ముందుకు వచ్చాడు. తాను ఎప్పుడూ చట్టాన్ని ఉల్లంఘించలేదని, భూమి కొనుగోలు ఎలాంటి అక్రమ మార్గాన్ని అనుసరించలేదని సీతారాం గారు చెప్పారండి. ఆయన చెప్పేది ఒకటే, డాక్యుమెంట్ రైటర్లు, మధ్యవర్తులు చూపించిన పత్రాలు పరిశీలించిన తర్వాతే భూమిని కొనుగోలు చేశామని చెప్తున్నారు. భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా నిబంధనల ప్రకారమే జరిగిందని తమ్మినేని పేర్కొన్నారు.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పత్రాల పరిశీలన అనంతరం రిజిస్ట్రేషన్ జరిగిందని, ఆ సమయంలో ఎలాంటి అభ్యంతరాలు నమోదు కాలేదని సీతారాం గారు, అంటే డెత్ సర్టిఫికేట్ తెచ్చి ఆమెను బతికున్నోని చంపేసినప్పుడు అవన్నీ గుర్తుకు రాలేదు. తమ్మినేని సీతారామ గారు, నీ వయసుకు తగినట్టు మీరు చేసే పనులేంది? వైసీపీలో ఉండి ఒక స్పీకర్ పదవి అనుభవించిన తమ్మినేని సీతారాం గారు, మీరు కూడా ఆలోచించుకోండి. 3 కోట్లు 4 కోట్లు మీకు పెద్ద లెక్క. వేల ఎకరాలు భూములు ఆక్రమించుకున్నారు, వేల కోట్లు సంపాదించేసుకున్నారు. వైకాపా అధికారంలో ఉన్నప్పుడు ఎవరు సంపాదించుకోలే, వేల కోట్లు తినేశారు. ఇప్పుడు 3 కోట్లకు 4 కోట్ల గురించి మీరు ఇలా పనులు చేస్తున్నారంటే ఎవరైనా మిమ్మల్ని నమ్ముతారా? మీరే ఆలోచించండి. కానీ తమ్మినేని సీతారామ గారి కొడుకు హైకోర్టు మటుకు ఎదురు దెబ్బ వేసిందండి. ఫోర్జరీ ఫైళ్లతో అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో అరెస్టు నుంచి రచనకు నిరాకరించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఇదే కేసులో సీతారాం ఆయన భార్య వాణికి బెయిల్ ఇచ్చింది. దర్యాప్తుకు సహకరించాలనేది మటుకు కోర్టు చెప్పిందండి. ఎందుకంటే భూ యజమాని బతికుండగానే మరణ ధృవీకరణ పత్రం సృష్టించడం, కోట్ల రూపాయల విలువైన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడంపై నమోదైన కేసులో వైకాపా నేత మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తనయుడు వెంకట శ్రీరామ్ చిరంజీవి నాగ్ ఏ5కి హైకోర్టులో వెదురు దెబ్బ తగిలిందండి. అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని, మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. నాగ్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ను కొట్టేసింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న తమ్మినేని సీతారాం A6, ఆయన భార్య వాణిశ్రీ A7కి తాత్కాలిక మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణ వరకు వీళ్ళిద్దరిని అరెస్టు చేయొద్దని దర్యాప్తు అధికారికి సూచించింది. ఈ నెల 29న ఉదయం 10 గంటలకు హాజరు కావాలని సీతారాంను ఆదేశించింది. విచారణకు పూర్తిగా సహకరించాలనేది కూడా హైకోర్టు తమ్మినేని సీతారామ గారికి చెప్పింది. ఎందుకంటే ఈ శాసనసభ మాజీ సభాపతి భార్యపై కూడా ఫిర్యాదు అందిందండి. ఏమి పరిస్థితి అని చూసుకుంటే, వీళ్ళు ఏమరంటే అధికారంలో ఉంటారు, ఎట్లయినా చేసినా నడుస్తాదిలే అనుకొని వీళ్ళు చేస్తూ ఉంటారండి. తమ్మినేని సీతారామ గారికి చూడండి, ఆయన పరిస్థితి ఏమి అంటే బతుకున్న వాళ్ళు కూడా చంపేసి డెత్ సర్టిఫికేట్ చేసేసి వాళ్ళను చేసేసుకున్నారు. మరి ఏంది పరిస్థితి చూసుకుంటా పోతే ఇలా ఉంది. అలాగే శాసనసభ మాజీ సభాపతి తమ్మినేని సీతారాం భార్య వాణిశ్రీపై శ్రీకాకుళం నగరంలోని బలిజేపల్లి వారి వీధిలో నివాసముంటున్న భోగి సుధారాణి, ఆమె కుమారుడు సంతోష్ పవన్, మణికంఠ, ఎస్ఐ కేబి మహేశ్వర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఎందుకంటే వీళ్ళు చూడు, అధికారంలో ఉన్నప్పుడు ఎందరినో బెదిరిస్తారు, ఎంతంతో చేస్తారు. ఇట్లా చేసి బతికుండా మనిషిని చంపేసి, బతికుండా మనిషిని చనిపోయినట్టు చూపించి డెత్ సర్టిఫికేట్ తెచ్చి 4 కోట్ల భూమిని కాజేయాలని చూశారంటే తమ్మినేని సీతారాం గారు, మీరేం తక్కువైన వాళ్ళు కాదురబ్బా. ఎందుకంటే 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాం, మళ్ళా మందే అధికారము, ఏం చేసుకున్నా నడుచాదిలే అనే విధంగా మీరు ఇచ్చిన ఈ దానికి ప్రజలు ఏం తిక్కోళ్ళు కాదు. అందుకనే ఇట్లాంటి వాళ్ళని పెట్టుకొని వైసీపీలో 11 సీట్లకు వచ్చింది. ఇప్పటికైనా తమ్మినేని సీతారామ గారు చేసిన తప్పు, ఇట్లాంటి పని చేయకూడదు అని వైకాపాలు ఎవరు కూడా మాట్లాడట్లే. తమ్మినేని సీతారామ గారు మంచోడు, ఏమీ చేయలేదు అనేది చెప్తున్నారే తప్ప, బతుకున్న మనిషిని చనిపోయినట్టు చూపించి డెత్ సర్టిఫికేట్ తెచ్చి తన కొడుకు పేరు మీద భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకుంటున్న ఇతన్ని ఇంకా సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? ప్రజలు కూడా, మీరు కూడా ఆలోచించుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ.